అష్టకాల వారి సతీమణిని. నా పేరు రత్నాబాయి. మాకు 4 అబ్బాయిలు, 1 అమ్మాయి, సంతానం. అందరూ పిల్లలు ఉద్యోగస్తులు వాళ్ళు అందరూ. మేము మాత్రం దేవి సేవలో ఇద్దరము ఇట్లనే చేసుకుంటూ ఉంటున్నాం. 30 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలోనే ఉన్నాం మేము. రాగితో నేనుంది, దానిలో వాటరు కొద్దిగా మనం రాగి చెంబులో నీళ్లు తాగినట్టుగా చిలుముగా ఉంటాయి. పాలదొనెలో నీళ్లు కొబ్బరి నీళ్లు తాగినట్టుగా తీయగా మంచిగా పాలలాగా ఉంటాయి. అందులో గుహల్లోకి లోపలికి వెళితే చాలా దూరం వెళ్ళొచ్చు. కూర్చుండి మనం బయటకు పోయిన లోపల దాకా పోయినామంటే మళ్ళీ అక్కడ లేచి నిలబడవచ్చు. మనం పైదాకా ఇట్లా ఇది అవుతాం. బాగా ఉంటాయి నీళ్ళు. ఇవి మాటలు రాని పిల్లలకు కూడా ఎంతోమందికి ఈ నీళ్లు తాగడం ద్వారా, స్నానాలు చేయడం ద్వారా మాటలు వచ్చినాయి. మంచిగా పిల్లలు ఆరోగ్యాలు కూడా బాగుపడ్డాయి. ఇక్కడ పొలాలలో కూడా ఈ నీళ్లు తీసుకొని పోతారు, పొలాల మీద చల్లుకుంటారు వాళ్ళు. చీకటి దొన్నెలో అన్నీ కొంచెం అది మూతపడ్డట్టు అయిపోయింది, చాలా రోజులైంది. దీనంత వాడుకలో లేదు అది. కాకపోతే దానిలో కూడా నీళ్లు ఉంటాయి. మునులు కూడా తపస్సు చేసినట్టు మధ్యల చప్పుళ్ళు, తాళాల చప్పుళ్ళు కూడా వినిపించినాయని ఇక్కడ పశువులు కాసుకునే వాళ్ళు మాకు చెప్పినారు. దేవాలయం కట్టడం 10 సంవత్సరాలు పట్టింది. తర్వాత 10 సంవత్సరాలకు ప్రతిష్ట చేసినాం. మేము ఇక్కడే ఉంటున్నాం. ఇక అందరితో పరిచయాలు, వచ్చే భక్తులు వాళ్ళు వీళ్ళు అందరూ అనుకూలంగా ఉంటున్నది అన్నట్టు మాకు. ఇక ఆ దేవి ఇట్లా దసరా నవరాత్రులు అవుతాయి. మళ్ళీ మాఘమాసంలో మాఘశుద్ధ పంచమికి దేవి ప్రతిష్ట చేసిన రోజులు అవన్నీ ఇదవుతాయి. బంధువుల నరసింహారావు, ఇక్కడ ఉండబట్టి 30 సంవత్సరాల పూజారిగా. ఇక్కడికి అక్షరాభ్యాసాలు, కుంకుమార్చనలు, వాహన పూజలు ఇక్కడ బాగా జరుగుతాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎంతో మందికి అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళకి మంచి పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పిపోతారు. ఇక్కడ ఉన్న అమ్మవారు నిలుచున్న వీణాపాని భారతంలో మొట్టమొదటిది. ఎక్కడ నిలబడి లేదు. ఇప్పుడు బాసర్రావు కానీ కాశ్మీర్రావు కానీ కూర్చొనే ఉన్నది, ఇక్కడ నిలబడి ఉన్నది. ఇక్కడ ధ్యాన మందిరం ఉన్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ధ్యానం చేసుకుంటారు. ధ్యానం చేసుకున్న వారికి అమ్మవారి అనుగ్రహంతో ఎంతోమంది ఇక్కడికి వచ్చి మళ్ళీ మాకు ధ్యానం చేసుకున్నందుకు ఇక్కడ చేసిన అమ్మవారి అనుగ్రహంతో మాకు ఎంతోమందికి అభివృద్ధి చెందాము. మా పిల్లలు కూడా చాలామంది అభివృద్ధి చెందారు. మాకు విద్యలు వచ్చాయి అని చెప్పారు. ఇక్కడికి 90 నుంచి ఇక్కడ పూజారిగా పనిచేస్తున్నాను. ఇక్కడ అమ్మవారికి 3 రోజులు వసంత పంచమి, దసరా నవరాత్రులు జరుగుతాయి. ఇక్కడ వసంత పంచమి అమ్మవారికి దసరా నవరాత్రులు జరుగుతాయి. మళ్ళీ వసంత పంచమి 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ మాకు చాలా జనవరి 1కు 1000 మంది వస్తారు ఇక్కడికి. పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఎందరితోనూ వారి యొక్క జ్ఞాన గంగని మనం తీసుకుంటున్నాం. వారి యొక్క ఆధ్యాత్మిక అనుభవాల్ని మనం తీసుకుంటూ మన జీవితంలో అప్లై చేసుకుంటూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మన గురు సాంగత్యంలో భాగంగా మనం సిద్దిపేటకు దగ్గరలో ఉన్నటువంటి అనంత సాగర్ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఒక ఆలయంలో ఉన్నాం. అక్కడ స్వామీజీ వారు ఉన్నారు. వారు అష్టావధాని. వారు జీవితంలో ఒక పక్క తెలుగు టీచర్గా పనిచేస్తూ ఎన్నో అనుభవాలని, ఆధ్యాత్మిక అనుభవాలని పొందుతూ అష్టావధానం చేస్తూ ఒక ఆలయాన్నే నిర్మించారు. దాదాపులో 30కి పైగా పుస్తకాలని రచించారు. వారితో మనం ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. వారు అష్టకాల నరసింహ రామశర్మ గారు. వారితో మనకి ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం గురుగారు. నమస్కారం. మీకు ఈ యొక్క అష్టావధానం చేయాలి అంటే ఎంతో అద్భుతమైనటువంటి మేధస్సు కావాలి, ఆ వాక్శక్తి కావాలి, ఆ సరస్వతి అనుగ్రహం కావాలి. మొట్టమొదట మీకు మీ జీవితంలో ఆధ్యాత్మికంగా అనుభూతులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 1960లో నేను ఎస్ఎస్ఎల్సి కంప్లీట్ అయ్యి బాసర్కు వెళ్ళాను. అప్పుడు నా వయస్సు 14-15 ఏళ్ళు. అక్కడ బాసర్లో అనుష్ఠానం చేయాలని అక్కడ వెళ్ళాను. అక్కడ అనుష్ఠానం చేసే వాళ్ళందరూ మాధోకర్ అని ఊళ్ళోకి వెళ్ళి భిక్షంగా అన్నం తెచ్చుకుంటారు. కొందరు ఇస్తారనమాట. అది తెచ్చి అంతా ఒక చోట పెట్టుకొని భోజనం చేయాలి. అది అక్కడ నియమం.
అయితే అది నాకు నచ్చలేదు. ఉమ్, ఎందుకంటే భిక్షావృత్తి మనదే అయినప్పటికీ అన్నం అడుక్కునేంత భిక్ష ఇష్టం లేదు. ధాన్యం వేరు, ఇంకో రకమైనది వేరు. అది నాకు ఇష్టం కాలేదు. అయితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ తప్పనిసరి మాధవకరి తెచ్చుకొనే తినాలి, ఇంకా ఏమి ఇలా చేయడానికి ఇక్కడ తపస్సు చేయడానికి వీల్లేదు అన్నారు. అంటే నేను అన్నాను, మనం తపస్సు చేయడానికి వచ్చాము ఇక్కడికి. తపస్సు అంటే ఇంద్రియాలను కష్టపెట్టడం, ఆయాసపడడం. మనం నిగ్రహాన్ని పాటించి కార్యక్రమాన్ని మనం చేసి దైవానుగ్రహాన్ని పొందడానికి వచ్చాము. కానీ మీరు చెప్పే నియమము నాకు ఇష్టం కానప్పుడు నేను దాన్ని ఎలా సాధించగలుగుతాను? ఉమ్, నేను సాధించలేను. కనుక నేను మాధవకరి తెచ్చుకోను, నేను ఇక్కడే అమ్మవారికి అనుష్ఠానం చేస్తాను, మీరు అవకాశం ఇస్తారా లేదా అని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారు, ఏమో బాబు మీ ఇష్టం, అది మేమైతే చెప్పే పద్ధతి ఈ క్షేత్రం యొక్క పద్ధతి చెప్తున్నామన్నారు. సర్లే నేను భోజనం కూడా తెచ్చుకోలేదు, ఏం లేకుండానే మొత్తం 46 రోజులు ఉన్నానండి అక్కడ. 46 రోజులు నేను నిరాహారంగానే ఉన్నాను అక్కడ. నేను అనుష్ఠానం చేస్తున్నాను, ఏదో తపస్సు ధర్మం మనకు దోచింది చేస్తున్నాం, మా గురువుగారు ఏం చెప్పారో అదే చేస్తున్నాం. 46వ నాడు మనకు అమ్మవారు స్వప్నంలో కనిపించేది. కనిపించి అప్పుడు ఏముందంటే, ఒరే బాబు నువ్వు నాకు ఒక దేవాలయం కట్టించాలి అని కోరింది. కోరితే నేను అన్నాను, నేను వచ్చింది ఏదో విద్యా బుద్ధుల కొరకు, ఇంత తపశ్శక్తి చేసి జ్ఞానం కొరకు వచ్చాం, కానీ ఈ దేవాలయాలు కట్టించడం మనతో ఎక్కడ అవుతుంది తల్లి, అది మనం చేయలేము అని చెప్పాను. నీవు చేస్తాననుకుంటే చేయలేవు, నేను చేయిస్తాననుకుంటే చేస్తావని. నేను చేయించదలుచుకుంటే తప్పనిసరి అవుతుంది, నీవు చేస్తా అనుకున్నప్పుడు ఏ పని జరగదు. అందుకని నేను అని అనుకోకు, నువ్వు నా ఆదేశంతో నీకు పని జరుగుతున్నది, ఈ పని ఒక నిమిత్త మాత్రుడిగా నువ్వు చేయాలి అని చెప్పింది. చెప్తే ఆవిడ 16 ఏళ్ల వయస్సు, అది ఆలోచించే వయస్సు కూడా కాదు. అప్పుడు ఏం చేశానంటే, సర్లే మనకెందుకు, అది అయ్యే కాలం వచ్చినాడు చూద్దాం అనుకొని అక్కడి నుంచి వచ్చేసి నేను ఉద్యోగంలో చేరినాను. ఉద్యోగంలో చేరిన క్షణం నుంచి ఉద్యోగ బాధ్యతలే ఉంటాయి. ఇంకప్పుడు ఈ దైవ ఆదేశాన్ని పాటించే అవకాశాలు ఉండవు. ఆ రకంగా జీవితంలో ప్రవేశించాం. ఆ తర్వాత మా యొక్క కుటుంబ సమస్యలు కొన్ని ఉన్నాయి, వాటి ద్వారా అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందులన్నిటితో చేసుకున్నప్పుడు నాకేమనిపించింది, నేను జీవితంలో పడే ఇబ్బందులన్నిటికంటే ఆలయం కట్టడం సుఖమేమో అని అనుకున్నాను. దానిలో వేరే ఇబ్బందులు ఏముండవని నాకున్న అనుభవాన్ని బట్టి అప్పుడు ఏమి ఇబ్బందులు ఉండవని అనుకున్నాను. ఎందుకంటే దేవాలయం అంటే ప్రతివారు సహకరిస్తారు, అందులో కార్యం నెరవేరుతుంది అని అనుకున్నాను. తర్వాత అప్పటికి ఇలా ఆలోచిస్తూనే 32 ఏళ్ళు గడిచింది. నా 32 ఏళ్ల వయసులో మళ్ళీ గుర్తు చేసింది అమ్మవారు, సరే ఇప్పుడు నీకు సమయం వచ్చింది, ఇప్పుడు నువ్వు నిర్మించాలి తప్పనిసరి. ఎక్కడ నిర్మించాలి అని ఒక ప్రశ్న వేసాను. వేస్తే తర్వాత చెప్తాలే అని. తర్వాత చెప్తాలంటే మానుకున్నాను. అట్లా మళ్ళీ ఒక 4 ఏళ్ళు ఊరికేనే ఉండడం జరిగింది. ఆ తర్వాత మా గురువుగారు ఐలావజ్జల వెంకటరమణయ్య గారని, ఆయన నెల్లూరు వాస్తవ్యుడు, మహాయోగి ఆయన. ఆయన ఒకసారి కలిశాడు ప్రసంగవశాత్తు. ఏమరా బాబు, నీకు అమ్మవారు ఆలయం కట్టమని ఆదేశించింది కదా, ఇంకెప్పుడు చేస్తావని అడిగాడు. నేను ఆశ్చర్యపడ్డాను, ఎందుకంటే నాకు వచ్చిన స్వప్నం నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదు, నేను ఎవరికి చెప్పలేదు. కానీ వారు నన్ను ప్రశ్నించేసరికి నేను కొంచెం ఆశ్చర్యపడ్డాను. అంటే నాకు అమ్మవారు చెప్పింది సత్యమే, కానీ స్థలం ఎక్కడో చెప్తానంది. అంటే ఇప్పటిదాకా నువ్వు ఎక్కడా నిర్ణయించుకోలేదా అని అడిగాడు. నేను చేసేది ఉంటే నిర్ణయించుకోవాలి, నాకు ఎలాగో శక్తి లేదు. అలాంటప్పుడు అమ్మ తానే చేయించుకుంటా అన్నది కనుక ఎక్కడ చేయించుకుంటుందో ఆమెకే తెలుసు, అంతేగా నాకు అవసరం లేదన్నాను. అంటే ఇట్లా జీవితం అంతా గడిచిపోతే ఏం చేస్తావని అడిగాడు. అంటే నా జీవితంలో అది కావలసి ఉంటే జీవితం ఎట్లా గడిచిపోతుంది, అది గడిచిపోనే పోదు. నా వల్ల ఏ యోగం ఉంటే తప్పనిసరి వస్తుంది, అది లేనప్పుడు నేను ఎందుకు చింతించాలి అన్నాను. అప్పుడేమన్నాడు, సర్లే నీకు అమ్మవారు రేపు చెప్తుందిలే అన్నాడు ఆయన. మర్నాడు మళ్ళీ స్వప్నంలో వచ్చి ఈ కొండలు ఇవన్నీ చూపించింది అనమాట. ఈ స్థలం ఇది మా ఇంటికి 40 కిలోమీటర్ల దూరం. ఈ స్థలాన్ని నేను ఏం చేయగలను, చేయగలనా లేదా అనే సందేహమే కలిగిన తర్వాత అప్పుడు ఈ స్థలాన్ని అన్వేషణ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు ఏం చెప్పి, నీటి గుహలు ఉన్నాయి ఇక్కడ, ఇక నీటి గుహలు ఉంటాయి, ఆ గుహలను చోట కట్టమని కోరింది. ఈ నీటి గుహల ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఒకదానికి సంబంధం లేకుండా నీరు ఉంటుంది గుహల్లో, దగ్గరే ఉంటాయి, దేని రుచి దానిదే, అట్లా ఉంటాయి, ఇక్కడ పక్కకే ఉన్నాయి. అయితే వీటిపై ప్రత్యేకత ఏమిటని ఇక్కడ గ్రామస్తులను అడిగితే ఇక్కడ పూర్వం ఋషులు ఉండేవారు, చాలామంది తపస్సు చేసుకున్నట్టు మేము అన్నీ వాళ్ళు భజన చేసేలు అవన్నీ విన్నాము, కానీ ప్రత్యక్షంగా చూడలేదు మేము. సరే ఇది ఒక మంచి పుణ్యస్థలం అని వారు చెప్పారు.
సర్లే కడదాంలే అని అనుకొని కింద భాగం అంతా విశాలంగా ఉన్నది. ఆ కింద భాగం దాన్ని ఆర్డీఓ గారిని కలిసి, అయ్యా నేను దేవాలయం కట్టదలుచుకున్నాను, మీరేమైనా మాకు స్థలం ఇవ్వగలరా, అది ప్రభుత్వ స్థలం అంటున్నారు, మరి మీరు ఇవ్వగలరా అంటే, ప్రభుత్వ స్థలం అయితే నా అధీనంలోనే ఉంటుంది, నేను మీకు ఇస్తాలే అన్నాడు ఆయన. సరే ఆయన ఇక్కడి దాకా వచ్చి చూశాడనమాట. చూసి స్థలం బాగుంది, కట్టేసుకో, బాగానే ఉంటుంది అన్నాడు. ఆయన మాకు చెప్పాడనమాట. చెప్పిన తర్వాత ఇక ఒక ముహూర్తం చూసుకున్నాం. ఆ ముహూర్తం నాడు 1980 అనుకోండి, 80 మే 2వ తేదీ, 1వ తేదీ నాడు ఇక్కడికి వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత రాత్రి మళ్ళీ స్వప్నమై, నువ్వు ఎక్కడ కడదాం అనుకుంటున్నావు అని అడిగింది. నువ్వు ఎక్కడో చెప్పలేదు కదా అని అన్నా. అంటే ఇప్పుడు చెప్తున్నాను, పైన కట్టాలి అని. నేను కింద సమతలంగా ఉన్నది, అక్కడ కట్టడం సుఖం అనుకున్నాను. పైన కట్టాను. సరే, ఇదో కొండ, ఈ కొండపైన చదువు చేయకుండా మనం ఏం చేయలేము. కనుక చదువు చేస్తే ఒక 50 మందికి సరిపోయేంత చేస్తే సరిపోదు, కనీసం ఒక 1000 మంది అయినా ఇక్కడ నిలబడగలగాలి. దాని కొరకు చాలా శ్రమ పడాలి. అప్పుడు మళ్ళీ అడిగానమ్మా, ఇక్కడే నా తప్పనిసరి అను, ఇక్కడే తప్పనిసరి, ఇక్కడే కట్టాలి అని చెప్పింది అనమాట. సరే అని అక్కడి నుంచి ఆరంభించాం. 80 మే 2వ తేదీ నాడు ఇక్కడ శంకుస్థాపన చేసాం. శంకుస్థాపన చేసినాడు సుమారు ఒక 200 మంది వచ్చారు ఇక్కడికి. 200 మందికి కూడా ఇంత భోజనాల సదుపాయాలు నేనే చేయాలి. ఇక్కడ ఎవరేం ఉండరు, ఏముండదు అక్కడ. ఆ శంకుస్థాపన చేసే సమయంలో ఒక దీపారాధన చేశాం. అంటే నాకు దైవ విశ్వాసం ఎట్లా కలిగింది అని చెప్పడానికి మీకు చెప్తున్నా. నాకు ప్రేరణ కంటే విశ్వాసం కలగాలి. ప్రేరణ దానిపైన ఒకరిపైన ఒకరికి కలుగుతుంది, కానీ విశ్వాసం లేనిది ఎవరు చేస్తారు? అందుకని నాకు విశ్వాసం కలగాలి. అయితే నేను అప్పుడు ఏం చెప్పాను, అమ్మ ఈ స్థలంలోనే నువ్వు కట్టమని కోరినావు అని నాకు విశ్వాసం కలిగించాలి అన్నాను. అంటే సరే అన్నాను. దీపారాధన చేస్తున్నాము, దీపం ఆరిపోయింది, గాలి బాగా ఉన్నది, పైన కొండ మీద ఏముంటుందండి గాలి తప్ప. మళ్ళీ 2వసారి దీపారాధన చేశాను, 2వసారి ఆరిపోయింది. అయితే 3వసారి అంటించేటప్పుడు అందరూ ఆశ్చర్యపడుతున్నారు. 2 సార్లు దీపం ఆరిపోయింది కదా, ఏదో అపశకనం లాగా ఉన్నది, మనం ఇక్కడ దేవాలయం కట్టవచ్చునా లేదా అని వాళ్ళు సందేహిస్తున్నారు. సరే, మీకున్న సందేహం నాకు లేకపోలేదు, కాకపోతే 3వసారి కనుక ఆరిపోతే మనం మానేద్దామని. ఇక దైవ బలం లేదు అక్కడ, దైవ బలం లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం, లేదనుకున్నాం. సరే, దీపం అంటించాం. విపరీతమైన గాలి వచ్చిందండి, మొత్తం కొమ్మలు, చెట్ల కొమ్మలు విరిగిపోయినాయి. అయినా కూడా దీపం పోలే. నేను ఒక్కడిని సాక్షి కాదు, అక్కడ 200 మంది చూస్తున్నారు, చాలాసేపు ఆశ్చర్యపడుతున్నారు, దీపం పోవడం లేదేమని. ఇంతలో మా గురువుగారు కూడా వచ్చారు ఇక్కడికి. మా గురువుగారిని శంకుస్థాపన చేసిన తర్వాత మా గురువుగారిని పిలిచాను. అయ్యా భిక్షకు రండి, మీరు భిక్ష తీసుకుంటే బాగుంటుందని. అంటే నువ్వు దీపం ఆరిపోతే దేవాలయం కట్టనన్నావు కదా, అందుకు దీపానికి నేను కావలిగా ఉన్నాను. దీపానికి కాపాలంటే ఆయనకు 3 గజాల దూరంలో ఉన్నాడు దీపం, అక్కడ ఆయన ఇక్కడ. నేను స్వామి, మీరు అంత దూరాన్ని మీరు ఉన్నారు, దీపాన్ని ఎట్లా ఆపుతున్నారు? ఏదైనా ఒక ఆచ్ఛాదన పెట్టాలి, ఏదైనా ఒక అడ్డు పెడితే కానీ దీపం ఆగదు. మరి అది ఏమి లేకుండా మీరు అక్కడి నుంచి ఆపుతున్నారంటే, నీవేమన్నావంటే ఈ దీపం ఆరిపోతే దేవాలయం కట్టనన్నావు. నీ నిశ్చయం చాలా దృఢమైందా కాదా? దృఢమైంది అన్నప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉన్నది, అందుకని దాన్ని కాపాడుతున్నాను అన్నాడు. సరే అని ఆయన మంచి స్వామి మీద అనుగ్రహం, భిక్షకైతే రండి అని ఆయన భిక్షకు వచ్చాడు. భిక్ష అయిపోయి అందరు 200 మంది భోజనాలు చేసి పైకి వెళ్ళేసరికి 7 గంటల టైం పట్టింది. 7 గంటల దాకా దీపం అలాగే వెలుగుతున్నాయి. అందులో తైలం పోసిన వాళ్ళు లేడు, మన దగ్గర తైలము లేదు కూడా, పోయడానికి కూడా తైలం లేదు, దీపం ఆరిపోనే లేదు, అట్లాగే వెలుగుతున్నాయి. అప్పుడు అమ్మవారి మీద విశ్వాసం కలిగింది నాకు. సరే, ఇక్కడ దేవాలయానికి సంపూర్ణమైన సహకారం నాకు అమ్మవారు ఇస్తుంది అనే ఒక నమ్మకంతో ఈ దేవాలయాన్ని తప్పనిసరి నిర్వహిస్తాను తల్లి అని నమస్కారం చేయగానే దీపం ఆరిపోయింది. అంటే అప్పటి నుంచి ఇక నా జీవితాన్ని దీనికి అంకితం చేయాలనుకున్నాను. ఇంకా మిగతా కార్యక్రమాలు ఏమున్నా ఇది మాత్రం తప్పనిసరి చేయాలనుకున్నాను. ఇక అక్కడి నుంచి నేను విశ్వామిత్ర గోత్రీకుడిని, నాకు ఎవరిని అడగడం ఇష్టం కాదు, చేత కాదు కూడా. నేను ఎవరిని అడగను, అసలే పట్టుదల కూడా ఎక్కువ, పట్టుదల ఎక్కువ. తర్వాత అడగడం అనేది అలవాటు లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో అడిగేవాడిని కాదు. ముందు అప్పుడే నమస్కారం, నేను ఎవరిని అడగను, అడగకుండా ఇచ్చేవాళ్ళు ఇస్తే తీసుకుంటాను. కానీ నాకై నేను మాత్రం ఎవరిని అడిగి దేవాలయం కట్టాలనేటువంటి ఆయాసం నాకు లేదు, అంత శ్రమపడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఈ ఆలయం నీ కొరకు అనుకుంటున్నప్పుడు నీవే శ్రమపడి ఇప్పియాలి. అప్పుడే చెప్పాను, ఎందరు దాతల హృదయ స్పందనతో పూర్తి ఏమనో పలుకుల తల్లి మందిరము నీకు, నీవే ముందరగా సాగుతుండి ప్రభువు అని అన్నాను. నాకంటే ముందు నువ్వు వెళ్ళాలి, దాత దగ్గరికి నాకంటే ముందు నువ్వు వెళ్ళి అతని మనస్సును కరిగించి ఇచ్చేటట్టుగా చేయాలి, అది నీ బాధ్యత.
అంతే తప్ప నేను ఎవరిని అడిగేవాడిని కాదు అని చెప్పని అక్కడ ప్రమాణపూర్తిగా చెప్పాను అన్నమాట. మా గురువుగారు చాలా ఆశ్చర్యపడ్డారు. ఒక దేవాలయం కట్టడానికి డబ్బు లేకుండా ఎలా సాధ్యమవుతుంది, తర్వాత ఎవరిని అడగకుండా ఎలా సాధ్యమవుతుంది, ఎవరైనా దాతలు ఇవ్వకుండా ఎలా సాధ్యమవుతుంది, ఈ మూడు కూడా అభూతపూర్వమైనవి, ఇవి జరిగేవి కావు అని మా వాళ్ళందరూ అనుకుంటున్నారు. నేను అన్నాను, నా నమ్మకం అది అయినప్పుడే కడతాను, లేకుంటే లేదు. అది గుడి కట్టకపోతే నాకు వచ్చిన ఆయాసం ఏమీ లేదు, అది మధ్యలో ఆగిపోయినా నాకేం ఇబ్బంది లేదు. అందుకని నా విశ్వాసం అది, దాన్ని బట్టి నేను చేస్తాను అని చెప్పాను. సరే, అక్కడి నుంచి కార్యక్రమం ఆరంభమైంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేరు, నేను ఒక్కడనే ఇక్కడ రావాలి పోవాలి. ఓ 2-3 పని వాళ్ళని పెట్టాను. వాళ్లకు వారానికి 200 ఇవ్వాలి నేను. వాళ్ళకి ముగ్గురికి 200 ఆ రోజుల్లో, ఇది 80లో వాళ్ళకి 200 ఇవ్వాలి. ఆ 200 సంపాదించుకొని రావాలి. రావడానికి అవధానాలు చేయాలి. డబ్బు రావాలంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి. అయితే అవధానాలు చేస్తున్నాను. ఎప్పటి నుంచి మీరు అవధాన ప్రక్రియ? 76 నుంచి మొదలెట్టాను అవధానాలు. 76లో నారాయణ ఖేడ్లో మొట్టమొదటి మొదలెట్టాను. అక్కడి నుంచి వరుసగా అవధానాలు చేసుకుంటూ వస్తున్నాను. అవధానంలో ఎవరు సన్మానంగా ఏమిచ్చినా దేవాలయానికే వినియోగించుకోవాలి. అట్లాగే వాస్తు, జ్యోతిష్యము, భూగర్భ జల జ్ఞానం, నాకు కూడా కొన్ని కళలు ఉన్నాయి. ఆ కళల ద్వారా సంపాదించినంత దేవాలయానికి. నా ఉద్యోగ ధర్మంతో సంపాదించింది, ఇంటి దగ్గర వ్యవసాయం ఉన్నది, దాంతో కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇది నా నియమం. ఆ పద్ధతిలోనే నేను చేసుకుంటూ వెళ్ళాను. అందుకే నేను అవధానాల్లోనే వేదికల మీద చెప్పేవాడిని. గుడిగట్టం దొరకొంటి ఏ దొరనునే కోరంగబోలేదు, ప్రేముడి మీరంగను మీరలీయగల డబ్బును గూర్చని వేదికన్ బడిపంతుళ్ళకు అసాధ్యమేది అని తెల్పన్బోన అష్టావధాని అడుగంగావలెన అటంతు దయసేయన్ మెత్తు మెమ్మెప్పుడనని ఇలా అవధానంలో చెప్పడమే తప్ప నేను ఎవరిని యాచించిన వాడిని కాదు. ఆ రకంగా ఈ దేవాలయ నిర్మాణాన్ని ఆరంభించాను. సుమారు ఒక 2-3 సంవత్సరాల వరకు ఈ కొండను కొంత చదువు చేయడము, ఆ తర్వాత మిగతా రోడ్డు కూడా లేదు ఇక్కడికి, ముందు రోడ్డు వేయించుకోవడము, ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేవాలయ నిర్మాణం కొనసాగింది. 10 సంవత్సరాలు పట్టింది ఈ దేవాలయం కట్టడానికి. ఎందుకంటే ఎవరిని అడగకుండా ఎట్లా అవుతుందని. అందుకని నాకై నేనే సంపాదించి ఈ దేవాలయం కట్టడానికి శ్రమ చేయడం వల్ల 10 సంవత్సరాలకి దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. అయితే స్వామి, అష్టావధానం మీరు చేస్తున్నారు. అష్టావధానం అంటే 8 మంది కూర్చొని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ 8 మంది పృచ్ఛకులు వేస్తున్నటువంటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తూ ఉంటారు. సో ఆ ప్రక్రియలో ఉండే గొప్పతనం ఏంటి? దానిలో ఉండేది ఏమిటంటే 5 అంశాలు ఉండాలండి. అందులో 5 అంశాలు. ఒకటి ధీ, బుద్ధి ఉండాలి, పాండిత్యం ఉండాలి. ఆ రెండవది ధార ఉండాలి, కవిత్వం చెప్పే ధార ఉండాలి. చెప్పరాకపోతే అవధానం చేయలేడు, ధార ఉండాలి. ఆ తర్వాత చెప్పిన దాన్ని మళ్ళీ అప్పచెప్పే ధారణ ఉండాలి, అది జ్ఞాపక శక్తి. ధీ, ధారణ, ధార 3. తర్వాత ఏమిటంటే ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఎవరికైనా ఏది అడిగినా చెప్పగలను అనే ఒక ఆత్మస్థైర్యం ఉండాలి. అది లేకపోతే ఏమీ చెప్పలేవు అట్లా. ఆ తర్వాత ధిషణ ఉండాలి. ధిషణ అంటే పాండిత్యం. ఇతరులు అనేక మంది అవధానాలు చేసిన అవధానాలు చదివిన పరిజ్ఞానము, తర్వాత వారు ఎలా అడిగినారు, అతను ఎట్లా గట్టెక్కినాడు, దాని మీద పరిశీలన, ఇవన్నీ ఉంటే అవధానం చేయగలుగుతారు. లేకపోతే సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఎప్పుడు కానీ అడిగేవాడి ముందు చెప్పేవాడు లోకువ. అడిగేవాడు ఏది అడిగినా అతను చెప్పగలగాలంటే ముందు ఆ దైవానుగ్రహం ఒకటి కావాలి అట్లా. అందుకని అవధానాల్లో ఉండే ప్రజ్ఞ అది అనమాట ముఖ్యంగా. ఇంకా దానిలో చాలా ఉన్నాయి. శతావధానాలు ఉన్నాయి, సహస్రావధానాలు ఉన్నాయి, ఇంకా పంచసహస్రావధానాలు ఉన్నాయి. ఇలాంటి చాలామందికి చేసిన వాళ్ళు వాళ్ళ ప్రజ్ఞను బట్టి చేస్తారు. కానీ అన్ని అవధానాల కన్నా కష్టమైంది అష్టావధానం. ఎందుకంటే అష్టావధానానికి సమయం 2-2.5 గంటలు ఉంటుంది. ఎనమండుగురు అప్పుడు అడిగిన వాటికి అప్పటికప్పుడు చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు అప్పచెప్పాలి. వాటికి సమయం ఉంటుంది. ఒక శతావధానం అంటే 4 రోజులు అవుతుంది. అందుకని దాన్ని నెమరేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇందులో అవకాశం ఉండదు. అందుకే తిరుపతి కవులు కష్టసాధ్యంపైన అష్టావధానంబు నల్లేరుపై బండి నరకమాకు అన్నారు. అంటే ఏమిటి, అవధానం శతావధానాలు అయినప్పటికీ అష్టావధానం కష్టసాధ్యమైందని చెప్పారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి అష్టావధానం మిక్కిలి కష్టమైంది. మిగతా అన్ని ధారణ, ధార, ఈ 2 ఉంటే సరిపోతుంది. ఇంకంతకంటే ఏమీ అక్కర్లేదు. ఒక ధార ఉండి ధారణ ఉంటే ఏదైనా చెప్పవచ్చు. కానీ ఇవి అలా కాదు. ఈ అష్టావధానం అనేది అప్పటికప్పుడు ఇబ్బంది పెట్టేది. అక్కడ ఒక అప్రస్థప్రాసం కూడా ఉంటాడు. ఆయన అడ్డొస్తుంటాడు ప్రతిదానికి, అన్ని చిల్లర మల్లల ప్రశ్నలు వేస్తుంటాడు. అతనికి సమాధానం చెబుతూ మిగతా వాళ్ళని నింపుకోవాలన్నమాట. అందుకని కొంచెం వాతావరణము ఇబ్బంది కలిగించే వాతావరణం అష్టావధానం.
అందుకని అది కొంచెం గొప్పది. అయితే స్వామి, అష్టావధానంగా ఓ పక్క ప్రక్రియ చేస్తూ అమ్మవారి యొక్క కృపకి ప్రాప్తులవుతూ దేవాలయాన్ని నిర్మించారు. ఒక పక్క మీ వృత్తిరీత్యా కూడా చేశారు. మీ జీవితంలో మీరు పొందినటువంటి యోగ శాస్త్రం పరంగా అనుభూతులు ఏంటి? ధ్యానానుభూతులు కానీ. యోగశాస్త్రం అంటే దానిలో అనేక భేదాలు ఉన్నాయండి. యోగశాస్త్రములు అంటే అష్టాంగ యోగములు అవి, అది ఒకటి కాదు. అయితే ఎవరెవరి పక్కి వారికి ఉంటుంది. ఒకరి పక్కి ఒకరికి రాదు. ఒక యోగంలో ఒకరి పక్కి ఒకరు రాదు. కొందరేమో కేవలం ప్రాణాయామంతో, కొందరు శ్వాస కుంభకము, పూరకము, రేచకము అని వాటితో సాధన చేస్తుంటారు. కనుక అది యోగంలో ఏమి సాధన చేసినాడు అనేది అతను చెప్తేనే అర్థమవుతుంది. అది లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే యోగము నేను ముందే చెప్తున్నాను, ఎందుకంటే యోగం మీద నేను ఎక్కువ సాధన చేయలేదు. నేనేమైనా ప్రయోగాల మీద చేశాను. ఎందుకంటే మనం ఏది చేయదలుచుకుంటే అది అవుతుందా కాదా, అది ఎట్లా అవుతుంది, ఏం చేస్తే అవుతుంది అనేది తప్ప యోగ సాధన, గొప్ప తపస్సు వగైరాలు నేనేం చేయలేదు. ఆ 16 ఏళ్ల వయసులో ఏం చేసినానో, అమ్మవారికి ఏం అనుగ్రహం కలిగిందో, అది ఏం జరిగిందో కానీ ప్రత్యేకించి యోగం గురించి నాకు చెప్పడం అంత అనుభవం లేదు. దాని గురించి చేద్దాం సాధన కూడా చేయలేదు. నేను ఉన్నమాట చెప్తున్నాను అట్లా. ఒక పక్క ఇంత యోగం గురించి తెలియని వారు నిరాహారిగా 30 సంవత్సరాల నుంచి ఎలా ఉండగలుగుతున్నారు? ఒకటండి, నేను ఈ దేవాలయం కట్టిన కొత్తలో ఒక పూజారి ఉండేవాడు. ఇప్పుడు మీకు కలిసిన పూజారి ఆయన ఉండేవాడు. ఇద్దరం, ఆయన వంట చేసేవాడు, నేను భోజనం చేసేవాడిని. అప్పుడు భోజనం చేసేవాడిని. అయితే అప్పుడు ఎవరైనా చాలామంది వస్తుంటారు కొత్త దేవాలయం అనగానే. వచ్చిన వాళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళే వస్తుంటారు. అయితే వాళ్ళకి భోజనం కూడా పెట్టాలి, మర్యాద. అయితే నేనేం చెప్పేవానికి, ఆయనకు నలుగురికి వంట చేయి బాబు అని చెప్పాను. అయితే ఇద్దరికి మాత్రమే, మేము ఇద్దరమే ఉన్నాం, నలుగురికి ఎందుకు అని అడిగాడు ఆయన. సమయానికి ఎవరైనా వస్తే వాళ్ళకి భోజనం పెట్టాలి, నలుగురికి చేయడం న్యాయం అని చెప్పాను. ఎవరు రారనుకోండి, రాత్రికి మనమే తినేద్దాం, అది దీని నష్టమేమున్నది అని చెప్తే ఆయన నలుగురికి వంట చేశాడనమాట. ఒకరోజు ఏమైందంటే, భోజనం చేస్తూ వంట చేశాడు ఆయన, రెడీ అయింది, నైవేద్యం తీసుకొచ్చాడు. తీసుకున్నాక ఇద్దరు వచ్చారు. ఇద్దరు రాగానే వారి ఇద్దరు వచ్చారండి అని, వారికి భోజనం పెట్టి ముందన్నాను. వారికి పెడుతుండగానే ఇంకో ఇద్దరు వచ్చారు. వారు తింటూనే ఉండగా ఇంకో ఇద్దరు వచ్చారు. అప్పుడు పరిగెత్తుకొని నా దగ్గరికి వచ్చాడు ఆయన. ఎందుకంటే నలుగురి కొరకే వంట చేశాం మనం, మరి ఇద్దరు నలుగురు అయినారు, ఇంకో ఇద్దరు వస్తున్నారు. మరి వీళ్ళకి నేను ఎట్లా అంటే, నువ్వు ఎంతమంది వస్తే అంతమందికి అందులోంచి పెట్టు, అది తరిగిపోయినప్పుడు నాకు చెప్పమని చెప్పాను. మొత్తం 16 మంది వచ్చారండి. 16 మందికి భోజనం పెట్టారు, అందరూ తిన్నారు. చివరికి మేము ఇద్దరికి మిగిలింది, మేము ఇద్దరం కూడా తిన్నాం. మొత్తం 18 మంది తిన్నారు. 18 మంది నా నలుగురికి చేసిన వంట. అది చాలా ఆశ్చర్యం, నా జీవితంలో పెద్ద ఆశ్చర్యమైన విషయం. ఎలా జరిగింది మరి నాకు తెలియదు, ఎట్లా జరిగిందో తెలియదు. కాకపోతే అప్పుడు ఉండే దేవాలయంలో ఉండే జనం యొక్క రద్దీని బట్టి మేము విడిగా వంట చేసి పెట్టే పరిస్థితి లేదు. అప్పుడు నాకున్న ఆత్మశక్తితో అందులోంచే పెట్టవా అన్న, అదే అక్షయమైంది. ఆ రాత్రికి అమ్మవారు స్వప్నంలో వచ్చి ఓ మాట చెప్పింది, బాబు నీ యొక్క 6 సంవత్సరాల తపస్సు అయిపోయిందని చెప్పింది. చెప్తే నేను ఆశ్చర్యపడ్డాను. 6 సంవత్సరాల తపస్సు నేను ఎప్పుడు చేశాను? అసలు నేను చేయలేదు. నేను చేసిందే 46 రోజులు. అమ్మ 6 సంవత్సరాల తపస్సు ఎక్కడదంటే, ఈ జన్మలో చేసింది కాదు, నువ్వు ఎన్నో జన్మని తపస్సు చేసుకుంటే నీకు ఈ అవకాశం వచ్చింది. అందుకని ఆ తపస్సు అంతా ఉన్నది. 6 రోజుల తపస్సు అనుకోండి, లేకపోతే 6 సంవత్సరాల తపస్సు పోయింది అని చెప్పింది. ఎట్లా పోయింది అంటే, నువ్వు వారికి అందరికీ భోజనం పెట్టమన్నావు, నేను పెడుతున్నాను, అది అక్షయం చేశాను, నేను నీ ఆజ్ఞతో ఆ పని చేశాను. నీ తపశక్తి అక్కడ లేకుండా నేనెందుకు పని చేస్తాను? నీ శవశక్తి వృధా అవుతున్న కొద్దీ నేను చేశాను. నువ్వు ఇట్లాగే దీన్ని వృధా చేసుకుంటే నీకేం మిగలదని చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఏమిటిది అసలు, నేను ఏ జన్మలో తపస్సు చేశానో, ఎంత చేశానో లేదో కూడా నాకు తెలియదు. అలాంటప్పుడు అమ్మ నన్ను ఆదేశిస్తే ఇప్పుడు ఎవరికి భోజనం పెట్టకమన్నట్టే కదా. మరి ఎవరికి భోజనం పెట్టకపోతే ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు నేను పెట్టకపోవడం దోషమే కదా. అందుకని నేనే భోజనం మానేయాలి అనుకున్నా. ఇది అక్కడ వచ్చిన ప్రేరణ. ఇక్కడికి వచ్చిన వాడికి భోజనం పెట్టకుండా నేనెందుకు భోజనం చేయాలి? నేను భోజనం చేయకుండా ఊరుకుంటాను. అయితే భోజనం చేయకపోవడం దోషమే. భోజనం అనే పదానికి కడుపులోకి ఏది తింటే అదే భోజనం. అన్నం అంటే అన్నం తింటేనే భోజనం అని కాదు. అన్నం కాక పళ్ళు తిన్నా, ఇంకేది తిన్నా భోజనమే కదా. ఎందుకంటే ఒక ప్రాంతంలో రొట్టెలే తింటారు, ఇంకో ప్రాంతంలో పళ్ళు తింటారు, ఇంకో రకంగా తింటారు. ఏదైనా భోజనమే. భోజనం మానేయడం ఎట్లా? భోజనం ఏది తిన్నా భోజనమే. భోజనం మానేయడం ఎట్లా అని అంటే, అప్పుడు
ఏమైందంటే ఇక్కడ అందరికి కావాల్సింది అన్నం, మన ఈ ప్రాంతంలో కావాల్సిన అన్నం. మనం అన్నం తినడం మానేద్దాం, ఏదో పాలో పళ్ళో ఏదో తిందాం ఉందాం. దానికి అగ్నితప్తమైన ఆహారం తీసుకోవద్దు అనుకున్నా నేను. అగ్నితో వంట చేసినటువంటి ఆహారం తీసుకోవద్దు అన్నప్పుడు మనకు ప్రకృతి సిద్ధంగా దొరికే పళ్ళో పాలో ఏవో తీసుకోవాలి. ఇది ఒక నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఒక దోషం ఏమొస్తుందంటే అగ్నిని నిరాకరించిన దోషం వస్తుంది. మనకు అగ్ని తప్తమైన తీసుకోనంటే అగ్ని మనకు సంపూర్ణ సహకారం. మన శరీరంలో కూడా జఠరాగ్ని ఉన్నది, దాని సహకారం లేకపోతే రేపు ఏం తినలేం. ఇది మనకు సహకరిస్తేనే రేపు ఏమైనా తినగలుగుతాం. కనుక అగ్ని సహకారం లేకుండా ఎట్లా సాధ్యం అవుతుంది అంటే వాజపేయ హవనం అని ఒక హవనం ఉన్నది. ఆ వాజపేయ హోమం చేశాను నేను. వాజస్ అంటే అన్నం, పేయం అంటే త్రాగే పదార్థాలు, వీటి మీద అక్కడ నియంత్రణ అన్నమాట. ఆ హోమం చేసి ఆ హోమంతో సహస్ర బ్రాహ్మణ భోజనం అనే కార్యక్రమాన్ని పెట్టాను. 1000 మందిని పిలిచానమాట. ఈ 1000 మందికి భోజనం పెట్టుకుంటూ, అయ్యా నేను భోజనం మానేస్తున్నాను, నాకు మళ్ళీ భోజనం యొక్క జిజ్ఞాస కలిగేటట్టుగా ఎవరు చేయొద్దు, మీ బంధుత్వంలో కానీ ఇంకెక్కడగా నా మీద ఒత్తిడి చేయొద్దని చెప్పాను. చెప్తే 3000 మంది వచ్చారు బ్రాహ్మణులు. నేను భోజనం మానేస్తున్నాను తెలిస్తే అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది. అంత అయిపోయిన తర్వాత నేను కార్యక్రమంలో విజయవంతమైనాను. ఎందుకంటే చాలామంది అన్నారు, ఈ అడవిలో ఎక్కడి నుంచి వస్తారు బ్రాహ్మణులు, ఇంతమంది ఎక్కడి నుంచి వస్తారంటే వాళ్ళే వస్తారు అని చెప్పాను. అంటే ఆ విశ్వాసం నాకున్నది. ఆ రకంగా నేను భోజనం మానేయడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవడానికో 1000 మంది వచ్చారు. అట్లా అందరూ కలిసి అందరికి భోజనం పెట్టేసి అక్కడి నుంచి భోజనం మానేశాను. ఇప్పటికి 30 సంవత్సరాలైంది నేను భోజనం చేయను. అంటే ఆహార పదార్థాల్లో ఒక యాపిల్ తీసుకుంటాను, ఒక పావు లీటర్ పాలు తాగుతాను, అవి కూడా పచ్చివే, కాచినవి తాగను. డాక్టర్ సలహాలు కూడా పచ్చివి తాగకూడదండి, కాచినవే తాగాలి అని అడిగారు వాళ్ళు. చాలామంది డాక్టర్లు చెప్పారు. నేను పచ్చివి తాగితే ఏమవుతుంది అని అడిగాను. అంటే పచ్చి పదార్థాలు తీసుకుంటే అందులో బ్యాక్టీరియా ఉంటుంది, దానివల్ల ఇస్నోఫిలియా వస్తుంది. ఆ ఇస్నోఫిలియా రాను రాను టీబీగా మారుతుంది, దానివల్ల నీ శరీరానికి ప్రమాదం అవుతుందని చెప్పారు. అంటే నేను, డాక్టర్ గారు మీరు ప్రశ్న అడుగుతున్నాను ఏమనుకోవద్దు, ఎన్నాళ్ళకు వస్తుంది అని అడిగాను. అది ఎన్నాళ్ళకు వస్తుంది, ఏది ఆ ఇస్నోఫిలియా కానీ టీబీ కానీ ఎన్నాళ్ళకు వస్తుందని అడిగాను. అంటే ఆయన ఏమన్నాడంటే 3 నుంచి 6 మాసాల్లో వస్తుంది అన్నాడు. అంటే నేను 3 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలిశాను. నేను భోజనం మానేసి 3 ఏళ్ళు అయింది. మీరు చెప్పిన ఇస్నోఫిలియా నాకు రాలేదు, మీరు చెప్పిన టీబీ వస్తుందని ఆ భయం కూడా నాకు లేదు, మరి ఇప్పుడు 3 ఏళ్ళు అయింది అన్నాను. అంటే ఆయన ఏమన్నాడు, ఆ అతీత శక్తి నీ దగ్గర ఏముందో నాకు తెలియదు, సరే మీరు ఏం తీసుకుంటున్నారో చెప్పండి అన్నాను. అంటే ఒక యాపిల్ తీసుకుంటాను, ఇది పాలు తాగుతాను, నేను పచ్చి పాలే తాగుతానంటే, సరే ఒక డాక్టర్గా నాకు సలహా ఇస్తాను, ఒక 4 బిస్కెట్లు తినండి అన్నాడు ఆయన. ఎందుకంటే మళ్ళీ శరీరం సృష్టిస్తే మళ్ళీ చికిత్స మేమే చేయాలి, అందుకని మీకు ఈ 4 బిస్కెట్లు తినండి అన్నాడు. సరే మీ ఆజ్ఞ కూడా పాటిద్దాం, వైద్యో నారాయణ హరి, మీరు చెప్పింది కూడా వినాలి అని ఒక 4 బిస్కెట్లు, ఒక పావు లీటర్ పాలు, తర్వాత ఒక యాపిల్ తింటున్నాను నేను. ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి, మధ్యలో ఏమి తీసుకోను. ఈ రకంగా 30 సంవత్సరాలు గడిచింది. జనానికి అందరికీ తెలిసిపోయింది. ఇక ఇక్కడ భోజనం పెట్టకుండా ఎవరికేం చింతలేదు, ఎందుకంటే ఆయనే తీసుకోడు కదా, మనకేం పెడతాడనే ఒక విశ్వాసం అందరికీ కలిగింది. ఆ భోజనం పెట్టే బాధ పోయింది నాకు. అయినా ఎవరైనా సమయానికి వచ్చిన వాళ్ళకి పెడతాము, వాళ్ళే వంట చేసుకొని వాళ్ళే తింటారు, నేను వండి పెట్టడం కష్టం, అది లేదు. ఇది నా జీవితం. అయితే మీరు ఇందనక నేను ఒక పుస్తకం చూసినప్పుడు బ్రహ్మర్షి దైవరాత గారు గోకర్ణి అనేసి వారు గురించి మీరు రాస్తున్నారు. వారు ఎవరు, వారితో ఉన్నటువంటి మీకు సంబంధం ఏంటి? అయితే నేను ఈ దేవాలయం ప్రతిష్ఠ అయిన కొత్తలో మా వియ్యంకురాలు కప్పగంజో లక్ష్మీశాస్త్రి గారి కూతురు కమలమ్మ గారిని, ఆమె లైబ్రరీలో ఒక పుస్తకం దొరికింది, ఆయన దైవరాతుని పుస్తకం దొరికింది. ఆ పుస్తకాన్ని నాకు పంపించింది ఆమె. అందులో సరస్వతి మంత్రములు, వేద మంత్రములు 168 ఉన్నాయి. మనకు ఋగ్వేదంలో 32 మంత్రాలే ఉన్నాయి. అయితే నేను సరస్వతి యాగం చేయాలనే ఆలోచనకు వచ్చాను. సరస్వతి యాగం చేయాలంటే మామూలుగా ఓ సరస్వతి నమః ఏదో చేస్తుంటారు జపం, నాకు అది ఇష్టం లేదు. వేద మంత్రాలతో చేయాలని కోరిక. వేద మంత్రాలు 38 ఉన్నాయి. 38తో యాగం చేయాలంటే ఎంతసేపు అవుతుంది? 15 నిమిషాలు అవుతుంది. కానీ ఒక యాగం అనే ప్రయత్నము 15 నిమిషాల్లో నెరవేరితే అది యాగమే అనబడదు. ఎట్లా అని ఆవేదనతోనే ఉన్నాను. ఆమె పుస్తకం పంపింది. అది దైవరాతుడు తన యొక్క ట్రాన్స్లోకి వెళ్ళి తాను చూచిన వేదం యొక్క పుస్తకం. దైవరాతుడు అనేవాడు గోకర్ణంలో ఒక బ్రహ్మర్షి, ఆయనకు బ్రహ్మర్షి అని బిరుదున్నది.
ఆయన ఎవరంటే కావ్యకంఠ గణపతి ముని గారి శిష్యుడు. మ్మ్. కావ్యకంఠ గణపతి గారు రమణ రమణ మహర్షికి గారి యొక్క ఆయన ఆస్థాన విద్వాంసుడు. ఆయన రమణ గీత రాసింది. ఆయన చాలా రాశాడు, మహాపండితుడు ఆయన. అయితే ఆయన శిష్యుడు ఈయన. అంటే శిష్యుడు అంటే ఎట్లా ఉన్నాడు, ఆయన పరిచారకుడుగా ఉన్నాడు. ఈయనకు 16 ఏళ్ళ వరకు చదువు రాలే. మ్మ్. ఏదో పనికి అక్కడికి వస్తాడని వెంట ఉంచుకున్నాడు. వెంట ఉంచుకుంటే ఈయన మెడ్రాస్కి వెళ్ళి అక్కడ ట్రాన్స్లో పోయినాడు. ఈయన ట్రాన్స్లోకి వెళ్ళి సమాధిలోకి వెళ్ళి ఆయన వేద మంత్రాలని ఉచ్చరించడం మొదలెట్టాడు. అప్పుడు గురువుగారు రాసుకున్నారు, ఆయన చదివేటన్నీ రాస్తున్నాడు. ఒక 1000 మంత్రాలు చదివాడు ఆయన. మ్మ్. చదువు రాని వాడు 1000 మంత్రాలు చదవడం అంటే ఆశ్చర్యమే. 1000 మంత్రాలు చదివితే నేను రాసుకుంటే అతి కష్టం మీద 465 రాసుకోగలిగాడు. మ్మ్. కొన్ని పావు రాశాడు, కొన్ని సగం రాశాడు, కొన్ని ముప్పావు రాశాడు. అది పూర్తి కాలే, ఆయన స్పీడ్కి అందలేదు, ఆయన చదివే స్పీడ్కి అందలేదు. అంటే కావ్యకంఠ గణపతి ముని గారికి అందలేదు. ఆ. అంటే ఆయన ఆశ్చర్యపడ్డాడు అనమాట. ఆశ్చర్యపడి అప్పుడు ఇది ఒక వేద మంత్రము, చాలా వేద మంత్రాలు నేను బాగా చేసినాడు అని మళ్ళీ తర్వాత పలకరించి, బాబు ఇవన్నీ మళ్ళీ మీరు చదువుతావా, ఒకసారి చదువుతావా అని అడిగారు. అడిగితే నేను చదవలేను అన్నాడు. ఆయన మళ్ళీ సమాధిలోకి పోతేనే చదవాలి, మళ్ళీ సమాధిలో పోతే ఇవే చదువుతానని గ్యారెంటీ లేదు, ఏవైనా చదవచ్చు ఆయన. మ్మ్. అప్పుడు గురువుగారు ఏం చేశారంటే దాన్ని అంతా వ్యాఖ్యానం రాసి, దానికి సంస్థలో వ్యాఖ్యానం రాసి పెట్టాడు. ఆర్ఆర్ దివాకర్ అని ఆయనది ఎక్కడంటే సిర్సి, కర్ణాటకలో. ఆ సిర్సిలో ఒక మహాపండితుడు ఆయన. ఆయన ఈ దైవరాతుని శిష్యుడు. ఆయన ఇంగ్లీష్లో దాని ట్రాన్స్లేషన్ రాశాడు. అందులో చూస్తే 1000 మంత్రాల్లో 465 మంత్రాలే గురువుగారు రాసుకున్నాయి. ఆ 465 మంత్రాల్లో 162 మంత్రాలు సరస్వతి మంత్రాలు ఉన్నాయి. అప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. మ్మ్. చూస్తే ఏమైందంటే అది ఆయన శత జయంతి సంవత్సరం. మ్మ్. అదే సంవత్సరం ఆయన శత జయంతి సంవత్సరం. సరే అక్కడ వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఇక్కడ నేను శత జయంతి చేశాను వారికి. చేసి వేద పండితులు పిలిపించి చాలా కార్యక్రమాలు చేశాను. ఇక్కడి నుంచి నేను ఈ మంత్రములతో సరస్సు యాగం చేస్తాను అని ఒక నిశ్చయం చేసుకున్నాను. ఈ యాగం అంటే దానికి ఒక పూజ కావాలి, ఒక కలశస్థాపన కావాలి, దాని తగినటువంటి మిగతా యాగ కార్యక్రమాలను జరగాలి. అది ఎట్లా అంటే అమ్మవారు ఏమన్నది, నీకెందుకు నేను ఉన్నాను కదా అని. మ్మ్. సరే తెల్లవారి నేను మొదలెట్టి 64 ఉపచారాల శ్లోకాలతో పుస్తకం రాశాను. అది శంకరాచార్యుడు రాసిన దేవీ మానసిక పూజ ఉంది కదా, అలాంటిది నేను 64 ఉపచారాలతో రాశాను. రాసినాక నాకు ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసిన తర్వాతగా దాన్ని అదే ప్రయోగంలో పెట్టాను. 64 ఉపచారాలతో కూడిన సరస్వతి మంత్రాలతో కూడినటువంటి పుస్తకాన్ని రాశారు. లేక మంత్రాలు, శ్లోకాలు అన్నీ. ఆహా. సరస్వతి శ్లోకాలు కావు, ఏ దేవతకు పేరు ఉండదు అందులో. మాత, జనని, జగదంబానే ఉంటుంది. అంటే ఏ దేవతకైనా ఉపయోగించుకోవచ్చు, కానీ నా ఉద్దేశం సరస్వతికే. నా ఉద్దేశం సరస్వతికే. ఆ మంత్రాలతో పూజా కార్యక్రమం చేసి అదొక 2 గంటలు అవుతుంది పూజ. దాని తర్వాత ఈ ఒక 2 గంటలు హవనం అవుతుంది. ఆ తర్వాత మిగతా కొన్ని కార్యక్రమాలు పూర్ణాహుతి అవి ఎవరికి 5-6 గంటలు అవుతుంది అన్నమాట. ఈ రకంగా సరస్వతి యజ్ఞాన్ని నేను ఆరంభించాను. అట్లా 1991లో ఆరంభించాను. ఇప్పటి వరకు ఎన్ని చేశారు? 427 యజ్ఞాలు చేశాను. సుమారు నెలకోటి, 10 రోజులకోటి, 15 రోజులకోటి, ఇట్లా 427. మరి యాచించకుండా ఎలా చేశారో మీరు ప్రశ్న అడగాలి నా నిజానికి. ఎందుకంటే ఒక యజ్ఞం చేయాలంటే 1,00,000 రూపాయలు అవుతాయి. ఆ 1,00,000 రూపాయలు ఎవరిని యాచించకుండా ఎలా జరుగుతుంది? జరగదు. అయితే వాటిని కూడా నేను యాచించలేదు. నాకు కొంతమంది శిష్యులు చేరినారు. వాళ్ళే ఏం చేశారు, మేము యజ్ఞం చేస్తామండి, మీ యొక్క కార్యక్రమాన్ని మొత్తం నిర్వహిస్తామంటే వాళ్ళే చేస్తున్నారు. నేను ₹1 సంపాదించుకోలేదు, ₹1 ఎవరిని యాచించలేదు. ఆ యజ్ఞాల ఖర్చులన్నీ ఎవరికి వారే భరిస్తారు. అసలే విశ్వామిత్ర గోత్రులు అది మొత్తం అది. అందుకని ఎవరిని అడిగే అలవాట్లేదు మొత్తం అట్లా. అయితే స్వామి, ఇన్ని అష్టావధానాలు ఇన్ని చేశారు, ఇన్ని అనుభూతులు ఉన్నాయి. మీకు కృతాలం పీఠంతో ఉన్న అనుబంధం ఏంటి? అయితే ఒకటి ఏంటంటే, ఈ దేవాలయం కట్టగానే దేవాలయాల మీదే దేవాదాయ శాఖ ఉన్నది. అది వెంటనే దేవాదాయ శాఖ ఎంబడి పడుతుంది, తీసుకుంటుంది. అందుకని దేవాలయాలు ఎండోమెంట్ తీసుకోకుండా ఉండాలంటే ఏదో ఒక పీఠం అనుబంధంగా ఉండాలి. ఏదో ఒక పీఠం, అందున ఆంధ్రప్రదేశ్ కానీ అవుతుంది, మన తెలుగు ప్రాంతం కాకుండా బయట పీఠం ఉండాలి. అయితే ఆ పీఠాల కొరకు నేను శృంగేరి పీఠాధిపతి దగ్గర వెళ్ళాను. వెళ్ళి, స్వామి నా యొక్క దేవాలయాన్ని మీరు తీసుకోండి, మీరు తీసుకుంటే నాకు ఈ దేవాలయాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అన్నారు. సరేలేవా అని అన్న తర్వాత అప్పుడే మా తమ్ముడు అక్కడ నా వెంట ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, మా అన్నగారు ఇట్లా యజ్ఞాలు చేస్తున్నాడు, 200 పైన యజ్ఞాలు అయినాయి, అప్పటికి 200 అయినాయి, 200 యజ్ఞాలు అయినాయి అని చెప్పాడు. చెప్తే ఏమిటి మంత్రాలు చెప్పమన్నాడు. చెప్తే దైవరాతని మంత్రాలు చెప్పాడు. అప్పుడు వారు ఏమన్నారు,
కొంచెంసేపు మౌనం వహించి ఒక పావుగంట తర్వాత జవాబు చెప్తాను బాబా అన్నాడు. సరే అన్న. పావుగంట తర్వాత ఏమన్నాడు, ఈ పీఠము దైవరాత్మను అంగీకరించదు, ఈ పీఠం అంగీకరించదు కనుక మీ దేవాలయం నేను తీసుకోలేనా అన్నాడు. అప్పుడు నేనేం చేయాలి? అప్పుడు మా తమ్ముడు ఏమన్నాడు, సరే మనం యజ్ఞాన్ని మానేద్దాం, యజ్ఞాన్ని మానేస్తే తీసుకుంటారేమో అని మళ్ళీ అడిగాడు. స్వామి యజ్ఞాన్ని మానేస్తాం, మీరు తీస్తారా అంటే స్వామి ఏం మాట్లాడలేదు. ఆయన మానేయమని ఎట్లా అంటాడు, మనం చేసేది తప్పు పని కాదు, ఆయన మానేయమని అనలేడు కదా, అందుకని మౌనంగా ఉన్నాడు. నేను సరే స్వామి తీసుకోడు, మనం కుర్తాలం వెళదామని అప్పుడు ఆలోచన కలిగి ఒక స్నేహితులతో కలుపుకొని కుర్తాలం వెళ్ళాను. కుర్తాలం వెళ్ళి స్వామి ఇట్లా నేను దేవాలయం కట్టించాను, ఈ దేవాలయాన్ని మీరు మీ అధీనంలోకి తీసుకుంటే ఎండోమెంట్ రాకుండా ఉంటుంది అని అన్నాను. అప్పుడు ఈయనకంటే ముందు ఈ సిద్ధేశ్వరానంద భారతి కంటే ముందు శివచిదానంద భారతి అని ఉండేవారు. అయితే వారు తీసుకున్నారు ఈ దేవాలయాన్ని. నేను నాకు అధీనం అయిపోయినట్టు లెక్క, మీరు ఉంచుకోండి, మీరు కేవలం ఇక్కడ ఉద్యోగిగా ఉండాలి, మీ దగ్గర మీ మీద ఏమైనా కంప్లైంట్ వస్తే మిమ్మల్ని తీసే అధికారం మాకు ఉంటుంది అని చెప్పాడు. సరే మంచిది, నాకు ఉద్యోగం అయితే ఎక్కడైనా సేవ చేయడమే కదా ఏదైతే పోయింది. సరే అన్నాను. అప్పటి నుంచి ఆ పీఠానికి పోయింది. ఆ తర్వాత ఆ స్వామివారు పరమపదించారు. సిద్ధేశ్వరానంద భారతి గారు ఇప్పుడు పీఠాన్ని అధిష్ఠించారు. అది మాకు వారికి ఉన్న సంబంధం. వారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? వచ్చారండి, చాలాసార్లు వచ్చారు. దేవాలయానికి వచ్చారు, మేము జరిపే ఉత్సవాలకు వస్తారు. మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రామని అనే అన్నారు. వారికి అసలే పాండిత్యం మీద అభిమానం. పాండిత్యమే కాకుండా మంచి దైవశక్తులు ఉన్నాయి ఆయన దగ్గర. మహాసిద్ధుడు ఆయన, అనేకమైన సిద్ధ తపస్సులు చేశాడు ఆయన. అందుకని ఈ దేవాలయాన్ని చూసిన తర్వాత, ఈ నిర్మాణము నేను ఒక్కడినే చేసిన విషయం తెలిసిన తర్వాత చాలా ఆశ్చర్యం కలిగింది ఆయనకు. ఆశ్చర్యం కలిగి ఏమన్నాడు, సరే బాబు నీకు కూడా దైవ సిద్ధుల యొక్క అనుగ్రహం ఉన్నది, ఆ సిద్ధుల అనుగ్రహంతో నువ్వు ఇంత పని చేయగలిగినావు కనుక ఈ దేవాలయాన్ని నేను కొనసాగిస్తానని చెప్పి వారు కొనసాగించారు. అట్లా. థ్యాంక్ యూ స్వామీజీ. చాలా విషయాలు మీరు పంచుకున్నందుకు, ఈ ఆలయం గురించి అనేక విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు.